వెల్కమ్ టు ఎంఆర్ లీగల్ అడ్వైజర్. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 33 ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము షూట్ ఫర్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఈజ్మెంట్ యాక్ట్ ఏదైతే కనుక డిస్టర్బ్ చేసినట్లయితే వారికి చట్టం ద్వారా మనం ఏ విధంగా దాన్ని మన యొక్క రైట్స్ను కాపాడుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన యొక్క రైట్స్ను రైట్ ఆఫ్ వే అంటే దారి కానీ, గాలి కానీ, వెలుతురు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఎటువంటి హక్కులను మనకు ఆపినట్లయితే వారిపైన చట్టరీత్యా ఏ విధమైన శిక్ష పడుతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బిఎన్ఎస్ఎస్లో బిఎన్ఎస్ సెక్షన్ 126 ఎవరైనా ఒక వ్యక్తి చట్టబద్ధమైన దారి నుండి వెళ్లకుండా ఒక వ్యక్తిని ఆపినట్లయితే దాన్ని రాంగ్ఫుల్ డిస్టరెంట్ కింద వస్తుంది. ఇతనికి ఈ సెక్షన్ ప్రకారము సెక్షన్ 126 అండ్ 129 కింద పనిష్మెంట్ 1 నెల లేదా 5,000 జరిమానా లేదా పనిష్మెంట్తో పాటు జరిమానా కూడా 2 విధించే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సివిల్ షూట్ కనుక మనం ఫైల్ చేసుకున్నట్లయితే ఆర్డర్ 39 సిపిసి కోడ్ ఆఫ్ 1908 కింద మనము సివిల్ షూట్తో పాటు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ టెంపరీ ఇంజంక్షన్స్, పర్మనెంట్ ఇంజంక్షన్స్ మనం స్టాప్. ఏంటి ఇంజంక్షన్స్ అంటే? ఇంజంక్షన్ అంటే స్టాప్ చేయడం. ఏదైనా ఒక పనిని చట్ట విరుద్ధంగా మీరు చేసినట్లయితే ఇమీడియట్లీ ఆ యొక్క పనిని ఆపండి. అదేవిధంగా మీరు ఈ పని చేయండి అని చెప్పేదే స్టాప్ అండ్ డూ. ఈ 2 వర్డ్స్ను చెప్తుంది. ఇది కోర్టు ఇచ్చే ఒక ఆదేశం. సో ఎటువంటి చట్టరీత్యమైన పనులు చట్ట విరుద్ధంగా చేసినట్లయితే వెనకంపటి కోర్టు అనేది ఇక్కడ లాస్ ఆఫ్ డ్యామేజ్ అనేది ఉండాలి. కంపల్సరీ ఇన్బ్యాలెన్స్డ్గా ఉండకూడదు. ఇర్రెపరబుల్ డ్యామేజ్ ఉంటేనే ఇంజంక్షన్ అనేది గ్రాంట్ చేస్తుంది. అదేవిధంగా మనకు లాస్ ఆఫ్ డ్యామేజ్తో పాటు ఎవిడెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఈ ఇంజంక్షన్ గ్రాంట్ చేయాలంటే. సో ఈ విధంగా మనల్ని ఎవరైనా మన హక్కుల నుండి అడ్డుకోవడం జరిగినట్లయితే, మన యొక్క వెళ్ళే దారి నుండి మనం వెళ్ళనీయకుండా అవతల వ్యక్తులు చట్టబద్ధమైన దారి నుండి వెళ్ళనీయకుండా చేసినట్లయితే వీళ్ళపైన క్రిమినల్ అఫెన్స్తో పాటు సివిల్ షూట్, అదేవిధంగా కాంపన్సేషన్, ఒకవేళ మీ నష్టం ఏదన్నా వాటిల్లినట్లయితే ఆ నష్ట పరిహారంతో పాటు మీకు స్టే ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.